హలో టెట్ అండ్ డిఎస్సిఎస్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకోసం తాజాగా హాట్గా ఒక మంచి న్యూస్ చెప్పనా? మీకు అందరికీ తెలుసు కదా, తెలుసనే అనుకుంటున్నా, కానీ చెప్పటం నా బాధ్యత కాబట్టి చెప్తున్నా. అదేంటి అంటే ఉగాదికి డిఎస్సి నోటిఫికేషన్ అనేది ప్రకటిస్తాము అని చెప్పి ఇప్పటికే గౌరవనీయులైనటువంటి విద్యాశాఖ మంత్రి గారైన నారా లోకేష్ గారు ప్రకటించడం జరిగింది కదండి. సో బీ రెడీ, అందరూ రెడీగా ఉండండి. అయితే లాస్ట్ ఇయర్ సిలబస్సే కాబట్టి మీరు క్విక్ రివిజన్ చేస్తే చాలు, అంతే కదా. సో మళ్ళీ అంటే ఫస్ట్ నుంచి మొత్తం అన్నీ చదవటం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి అన్ని బిట్స్ కవర్ అయ్యేలాగా నేను ప్రతిదీ టాపిక్ వైజ్ ఇస్తాను. సో అప్పుడు మీకు ఏమవుతుందంటే కవి పరిచయాలన్నీ చదివేశారనుకోండి, సో వీటి నుంచి ఇంకా డౌట్ లేదు. కవి పరిచయాలు ఇస్తే నాకు మార్క్స్ గ్యారంటీ. సో ఇట్లా మీకు ఒక కాన్ఫిడెన్స్ పెరగడం కోసం నేను ఏం చేస్తానంటే కవి పరిచయాల నుంచి స్టార్ట్ చేసి ప్రక్రియలు, ఇతివృత్తాలు, విశేషాంశాలు, పాత్రలు, స్వభావాలు, అలాగే వ్యాకరణానికి సంబంధించిన అంశాలు అన్నీ కూడా మ్యాక్సిమం కంటెంట్కి సంబంధించి, మెథడాలజీకి సంబంధించి అండ్ అలాగే తెలుగు సాహిత్యానికి సంబంధించినటువంటి టాపిక్స్ అన్నీ కూడా నేను కవర్ చేస్తానండి. సో ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, ఎప్పటికప్పుడు నా నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇవాల్టి వీడియోలో ఏం చూద్దామంటే 6, 7, 8 తరగతులకు సంబంధించినటువంటి కవి పరిచయాలు. సో వాటికి సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ని ఈరోజు చూద్దాం. సో ఫస్ట్ వన్, క్రింది వాటిలో బాడిగ వెంకట నరసింహారావు గారికి సంబంధించి సరికానిది. ఆప్షన్స్: ఏ జన్మస్థలం కృష్ణా జిల్లా కౌతరం, బి బిరుదు బాలబంధు, సి అనార్కలి నాటకాన్ని రాశారు, డి రచనలు బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు హరిశ్చంద్ర, బాలతనం, చిన్నారి లోకం, పూలబాలలు, ఋతువాణి వంటివి ఈయన యొక్క రచనలు. సో వీటిలో ఈయనకి సంబంధించి సరికానిది అని అడిగాడు. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే సి అండి. అనార్కలి నాటకాన్ని రాశారు అనేటటువంటిది కరెక్ట్ కాదు. అనార్కలి నాటకాన్ని మరి ఎవరు రాశారు అంటే వెంజమూరి లక్ష్మీ నరసింహారావు గారు రాశారండి. వెంజమూరి లక్ష్మీ నరసింహారావు గారు అనార్కలి నాటకాన్ని రాస్తే అందులో అనార్కలి పాత్ర ధరించినటువంటిది ఎవరు అంటే బాడిగ వెంకట నరసింహారావు గారు. అలా అనార్కలి పాత్రను ధరించి అనార్కలి నరసింహారావు గారిగా ఖ్యాతి గడించారనమాట. మరి బాడిగ వెంకట నరసింహారావు గారు ఏ పాఠాన్ని రచించారు అంటే అమ్మ ఒడి పాఠ్యభాగ రచయిత బివి నరసింహారావు గారు. ఇది ఎక్కడి నుంచి తీసుకోబడింది అమ్మ ఒడి అనేటటువంటి పాఠ్యభాగం అంటే ఈయన రచించినటువంటి సంపూర్ణ రచనలు 2వ సంకలనం నుంచి తీసుకోబడింది. అదండి మొట్టమొదటిది అమ్మ ఒడి పాఠ్యభాగ రచయితకి సంబంధించినటువంటి పాయింట్స్ అన్నీ కూడా మీకు ఈ బిట్లోనే వచ్చేస్తున్నాయండి. ఆయన యొక్క జన్మస్థలం కృష్ణా జిల్లా కౌతరం, బిరుదు బాలబంధు, రచనలు బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు హరిశ్చంద్ర, బాలతనము, చిన్నారి లోకం, పూలబాలలు, ఋతువాని మొదలైనవి. మరి అనార్కలి నాటకాన్ని అయితే వెంజమూరి లక్ష్మీ నరసింహారావు గారు రాశారండి. అలాగే ఈయన రాసినటువంటి నాటకంలో అనార్కలి పాత్రను ధరించింది బివి నరసింహారావు గారు. అలా అనార్కలి పాత్రను ధరించి అనార్కలి నరసింహారావు గారిగా ఖ్యాతి గడించారు. అలాగే ఈ అమ్మ ఒడి పాఠ్యభాగం ఎక్కడి నుంచి తీసుకోబడింది అంటే ఈయన రచించినటువంటి సంపూర్ణ రచనలు 2వ సంకలనం నుంచి తీసుకోబడింది. సో అది ఈ బిట్ట ఆన్సర్ అండి, సి. నెక్స్ట్ సెకండ్ వన్, సత్యం శంకరమంచి ఈ కథా సంపుటానికి రాష్ట్ర సాహిత్య అకాడమీ 1979లో రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు. ఏ కథా సంపుటికి అందుకున్నారు అంటే ఆప్షన్స్: ఏ కార్తీక దీపాలు, బి అమరావతి కథలు, సి రేపటి దారి, డి సీత స్వగతాలు. సో కరెక్ట్ ఆప్షన్ బి అమరావతి కథలు. అమరావతి కథలు అనే కథా సంపుటానికి ఈయన రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారండి. మరి కార్తీక దీపాలు అనేది కూడా కథా సంపుటమే, అలాగే అమరావతి కథలు అనేది కూడా కథా సంపుటమే. కానీ అమరావతి కథలు అనే కథా సంపుటానికి ఈయన రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు. అండ్ అలాగే రేపటి దారి సీత స్వగతాలు అని చెప్పాం కదా. సో ఈ రేపటి దారి సీత స్వగతాలు అనేవి నవలలు. ఓకే, బిట్ అలా కూడా అడగడానికి ఛాన్సెస్ ఉందండో. రేపటి దారి సీత స్వగతాలు అనేవి ఏంటి, కథా సంపుటాల, నవలల, కథల, వ్యాసాల అని అడగొచ్చు. సో రేపటి దారి సీత స్వగతాలు అనేవి నవలలు. సో ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? కరెక్ట్ ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, ఆఖరి ప్రేమలేఖ, ఎడారిలో కలువ పూలు అనేవి ఏంటి?
సో ఆప్షన్స్ ఏ కథా సంపుటాలు, బి నాటకాలు, సి కథలు, డి నవలలు. ఆఖరి ప్రేమ లేక ఎడారిలో కలువ పూలు అనేవి ఏంటి? సో కరెక్ట్ ఆప్షన్ డి నవలలు. ఈ ఆఖరి ప్రేమ లేక ఎడారిలో కలువ పూలు అనేవి నవలలు. మరి దీన్ని ఎవరు రచించారు అంటే, ఈ నవలలు ఎవరివి అంటే సత్యం శంకరమంచి గారు. ఇంతకీ సత్యం శంకరమంచి గారు ఏ పాఠ్యభాగ రచయిత అంటే తృప్తి పాఠ్యభాగ రచయిత. ఓకే, తృప్తి పాఠ్యభాగ రచయిత సత్యం శంకరమంచి గారు. ఈయన రాసినటువంటివి ఏంటి అంటే అమరావతి కథలు, కార్తీక దీపాలు అనేటటువంటి కథా సంపుటాలు, అలాగే సీత స్వగతాలు, రేపటి దారి అనేటటువంటి నవలలతో పాటు ఆఖరి ప్రేమ లేక ఎడారిలో కలువ పూలు, ఇటువంటివన్నీ కూడా ఈయన రాసినటువంటి నవలలు. ఓకే, సో నేను చెప్పేటటువంటి బిట్సే కాదండి, నా నోటి వెంట వచ్చే ప్రతి మాట కూడా మీకు చాలా ఇంపార్టెంట్. సో పక్కనే మీరు ఒక రన్నింగ్ నోట్స్ పెట్టుకొని సో నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటే అంటే రాసేది కాస్త గుర్తుంటుందండి. వినటం, చూడటం, రాయటం, ఈ మూడు కూడా ఎవరైతే చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. వినేది ఎప్పుడు కూడా శ్రద్ధగా వినాలి, చూడాలి. ఈ రెండింటితో పాటు రాయటం కూడా రాస్తే గుర్తుంటుంది. పక్కనే రన్నింగ్ నోట్స్ పెట్టుకోండి. నేను మాట్లాడే ప్రతి మాటలో కూడా ఒక బిట్ వస్తుందండి ఖచ్చితంగా. ఓకే, సో నెక్స్ట్ 4th వన్, దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటివారు. దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటివారు. ఆప్షన్స్ ఏ కుసుమ ధర్మన్న, బి గరిమెళ్ళ సత్యనారాయణ, సి సత్యం శంకరమంచి, డి బివి నరసింహారావు. కరెక్ట్ ఆప్షన్ బి గరిమెళ్ళ సత్యనారాయణ. దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటి వారు ఎవరు అంటే గరిమెళ్ళ సత్యనారాయణ. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో గరిమెళ్ళ వారి రచనల్లో సరి అయినవి. ఆప్షన్స్ ఏ స్వరాజ్య గీతములు 1921లో, అలాగే బి హరిజన పాటలు 1923, సి ఖండ కావ్యాలు 1926, డి పైవన్నీ సరి అయినవే. కరెక్ట్ ఆప్షన్ డి పైవన్నీ సరి అయినవి. గరిమెళ్ళ వారి రచనలేనండి ఇవన్నీ కూడా. స్వరాజ్య గీతాలు 1921లోను, 1923లో హరిజన పాటలు, 1926లో ఖండ కావ్యాలు రాయటం జరిగింది. అదేవిధంగా దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటివారు ఎవరు అంటే గరిమెళ్ళ సత్యనారాయణ గారు. మరి ఏ పాఠ్యభాగ రచయిత అంటే మా కొద్దీ తెల్లదొరతనము పాఠ్యభాగ రచయిత ఎవరు అంటే గరిమెళ్ళ సత్యనారాయణ. మరి గరిమెళ్ళ సత్యనారాయణ గారి జన్మస్థలం ఏంటి అంటే శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనెపాడులో జన్మించారు. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు ఒక రఫ్ నోట్స్లో రన్నింగ్ నోట్స్ రాసేసుకోండి. ఓకే, గరిమెళ్ళ సత్యనారాయణ గారి జన్మస్థలం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనెపాడు గ్రామంలో జన్మించారు. సో నెక్స్ట్ వన్, పంచతంత్ర కథలను సంస్కృత భాషలో రాసినది. ఆప్షన్స్ ఏ పరవస్తు చిన్నయ్య సూరి, బి కందుకూరి వీరేశలింగం, సి విష్ణు శర్మ, డి శ్రీనివాస శర్మ. పంచతంత్ర కథలను సంస్కృత భాషలో రాసినది. కరెక్ట్ ఆప్షన్ సి విష్ణు శర్మ. సంస్కృత భాషలో రాసినది ఎవరు అంటే విష్ణు శర్మ. ఈ పంచతంత్ర కథలు అనేవి ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి కథలు. క్రింది వాటిలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన కథలు ఏవి అని కూడా అడగొచ్చు, పంచతంత్ర కథలు. అండ్ అలాగే సంస్కృత భాషలో రాసింది ఎవరు అంటే విష్ణు శర్మ అని చెప్పుకున్నాం కదా. మరి తెలుగులో ఎవరు రాశారు అంటే పరవస్తు చెన్నయ్య సూరి గారు రాశారు. నీతి చంద్రిక అనేటటువంటి పేరుతో రాశారనమాట. ఈ పంచతంత్ర కథల్ని పరవస్తు చెన్నయ్య సూరి గారు నీతి చంద్రిక అనే పేరుతో తెలుగులో రాశారు. సంస్కృత భాషలో రాసిందైతే విష్ణు శర్మ గారు. ఓకే, సో కరెక్ట్ ఆప్షన్ సి విష్ణు శర్మ. నెక్స్ట్ వన్, గద్య తిక్కన బిరుదాంకితుడు. ఆప్షన్స్ ఏ పరవస్తు చెన్నయ్య సూరి, బి కందుకూరి వీరేశలింగం, సి సత్యం శంకరమంచి, డి చిలుకూరి దేవపుత్ర. కరెక్ట్ ఆప్షన్ బి కందుకూరి వీరేశలింగం. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. గద్య తిక్కన బిరుదాంకితుడు ఎవరు అంటే కందుకూరి వీరేశలింగం. ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, సమయస్ఫూర్తి పాఠ్యభాగానికి కందుకూరి వీరేశలింగం గారు వ్రాసినటువంటి ఈ భాగం మూలంగా చెప్పవచ్చు. ఆప్షన్స్ ఏ హాస్య సంజీవని, బి సతిహిత బోధిని, సి విగ్రహం, డి ఆంధ్ర కవుల చరిత్ర. కరెక్ట్ ఆప్షన్ సి విగ్రహం. సమయస్ఫూర్తి పాఠ్యభాగానికి కందుకూరి వీరేశలింగం గారు రాసిన ఏ భాగాన్ని మూలంగా చెప్పవచ్చు అంటే విగ్రహం అనేటటువంటి భాగాన్ని మూలంగా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, ఇక్కడ మీకు 8th బిట్లో ఇంకొక బిట్ కూడా ఉంది. ఏంటి అంటే సమయస్ఫూర్తి పాఠ్యభాగ రచయిత ఎవరు అంటే కందుకూరి వీరేశలింగం గారు. ఓకే, సో నెక్స్ట్ వన్, రాజశేఖర చరిత్రము, సత్యరాజ పూర్వదేశ యాత్రలు అనేవి ఎవరి రచనలు? రాజశేఖర చరిత్రము,
సత్యరాజ పూర్వదేశ యాత్రలు అనేవి ఎవరి రచనలు? ఆప్షన్స్: ఏ కందుకూరి వీరేశలింగం, బి గురజాడ అప్పారావు, సి పరవస్తు చిన్నయసూరి, డి కుసుమ ధర్మన్న. కరెక్ట్ ఆప్షన్ ఏ కందుకూరి వీరేశలింగం. రాజశేఖర చరిత్ర అనేటటువంటిది తెలుగు నవల అండి. సత్యరాజ పూర్వదేశ యాత్రలు అనేటటువంటిది హాస్య నవల అనమాట. ఇవి ఏంటి అని కూడా అడగొచ్చు. సో అందుకు చెప్తున్నా, సత్యరాజ పూర్వదేశ యాత్రలు అనేటటువంటివి నవలలు. ఇవి ఎవరు రచించారు అంటే కందుకూరి వీరేశలింగం గారు. కరెక్ట్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్, క్రింది పాఠాలు కవులలో సరి అయినవి. ఆప్షన్స్: ఏ అమ్మ ఒడి బివి నరసింహారావు, బి తృప్తి సత్యం శంకరమంచి, సి మా కొద్ది తెల్లదొరతనము గరిమెళ్ళ సత్యనారాయణ, డి పైవన్నీ సరి అయినవే. సో కరెక్ట్ ఆప్షన్ డి పైవన్నీ సరి అయినవి. నెక్స్ట్ వన్, క్రింది వారిలో 17వ శతాబ్దానికి చెందని కవి. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, బిట్ మాత్రం పర్ఫెక్ట్గా క్లియర్గా చదవాలండి ఎప్పుడు కూడా. అందులోనే తప్పు చేస్తారు చాలామంది. చెందిన కవి కాదు, చెందని కవి. క్రింది వారిలో 17వ శతాబ్దానికి చెందని కవి. ఆప్షన్స్: ఏ పక్కి అప్పల నరసింహం, బి పోతులూరి వీరబ్రహ్మం, సి మారద వెంకయ్య, డి కంచర్ల గోపన్న. కరెక్ట్ ఆప్షన్ సి మారద వెంకయ్య. పక్కి అప్పల నరసింహం గారు, అలాగే పోతులూరి వీరబ్రహ్మం గారు, కంచర్ల గోపన్న గారు, ఈ ముగ్గురు కూడా 17వ శతాబ్దానికి చెందినటువంటి వారు. మరి చెందని వారు ఎవరు అంటే మారద వెంకయ్య. మరి మారద వెంకయ్య యొక్క శతాబ్దం కాలం ఏంటి అంటే 16వ శతాబ్దం. ఓకే, మారద వెంకయ్య గారి కాలం 16వ శతాబ్దం. కరెక్ట్ ఆప్షన్ సి. నెక్స్ట్ వన్, క్రింది కవులు శతకాలను జతపరచండి. ఆ పక్కి అప్పల నరసింహం, ఆ మారద వెంకయ్య, ఈ కంచర్ల గోపన్న, ఈ పోతులూరి వీరబ్రహ్మం. 1 భాస్కర, 2 దాశరథి, 3 కాళికాంబ సప్తసతి, 4 కుమార కుమారి. సో కరెక్ట్ ఆప్షన్ని చూస్తే పక్కి అప్పల నరసింహం గారు కుమార కుమారి శతకాలను రాశారు. మారద వెంకయ్య గారు భాస్కర శతకాన్ని రాశారు. కంచర్ల గోపన్న దాశరథి శతకాన్ని రాస్తే పోతులూరి వీరబ్రహ్మం గారు కాళికాంబ సప్తసతి అనేటటువంటి శతకాన్ని రాశారు. సో కరెక్ట్ ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికానిది. క్రింది వాటిలో సరికానిది. ఏ అమరజీవి పొట్టి శ్రీరాములు, బి జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య, సి జాతీయ ప్రతిజ్ఞ నిర్మాత తెన్నేటి విశ్వనాథం, డి మా తెలుగు తల్లి రచయిత శంకరంబాడి సుందరాచారి. అమరజీవి పొట్టి శ్రీరాములు, జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య, జాతీయ ప్రతిజ్ఞ నిర్మాత తెన్నేటి విశ్వనాథం, మా తెలుగు తల్లి రచయిత శంకరంబాడి సుందరాచారి. సో కరెక్ట్ ఆప్షన్ అంటే వీటిలో సరికానిది ఏది అంటే కరెక్ట్ ఆప్షన్ సి జాతీయ ప్రతిజ్ఞ నిర్మాత తెన్నేటి విశ్వనాథం గారు కాదు, పైడిమర్రి వెంకట సుబ్బారావు. సో తెన్నేటి విశ్వనాథం గారి అధ్యక్షతన ఇది ఏర్పాటు చేయడం జరిగింది, కానీ జాతీయ ప్రతిజ్ఞ నిర్మాత ఎవరు అంటే పైడిమర్రి వెంకట సుబ్బారావు. ఓకే, సో కరెక్ట్ ఆప్షన్ సి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో చిలుకూరి దేవపుత్రకి సంబంధించి సరికానిది. ఆప్షన్స్: ఏ జన్మస్థలం అనంతపురం జిల్లా కాల్వపల్లె, బి మేలుకొలుపు పాఠ్యభాగ రచయిత, సి ఈయన రాసినటువంటి కథా సంపుటాలు ఏకాకి నౌక చప్పుడు, చివరి మనుషులు, బందీ, వంకర టింకర, 6 గ్లాసులు మొదలైనవి, డి నవలలు అద్దంలో చందమామ, పంచమం. చిలుకూరి దేవపుత్రకి సంబంధించి సరికానిది అడిగారండి. సో కరెక్ట్ ఆప్షన్ బి మేలుకొలుపు పాఠ్యభాగ రచయిత చిలుకూరి దేవపుత్ర కాదు, ఈయన మమకారం పాఠ్యభాగ రచయిత. ఓకే, జన్మస్థలం కూడా కరెక్టే, జన్మస్థలం అనంతపురం జిల్లా కాల్వపల్లె. మేలుకొలుపు కాదు, మమకారం పాఠ్యభాగ రచయిత. మేలుకొలుపు పాఠ్యభాగ రచయిత ఎవరు అంటే కుసుమ ధర్మన్న గారండి. మమకారం పాఠ్యభాగ రచయిత చిలుకూరి దేవపుత్ర. మరి కథా సంపుటాలు ఏంటి అంటే ఏకాకి నౌక చప్పుడు, చివరి మనుషులు, బందీ, వంకర టింకర, 6 గ్లాసులు, ఇవన్నీ కూడా కథా సంపుటాలే. మరి ఈ మమకారం అనేటటువంటి పాఠం ఎక్కడి నుంచి తీసుకోబడింది, ఇది కూడా ఇంపార్టెంటే, అడుగుతారు ఎక్కడి నుంచి తీసుకోబడింది అని చెప్పేసి అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ మమకారం అనే పాఠ్యభాగం ఎక్కడి నుంచి తీసుకోబడిందంటే 6 గ్లాసులు అనే కథా సంపుటి నుండి తీసుకోబడింది. మరి నవలలు ఏంటి అంటే అద్దంలో చందమామ, పంచమం. మరి ఈ పంచమం అనేటటువంటి నవలకు 1996లో ఆట అంటే అమెరికా తెలుగు అసోసియేషన్ వారి నవలల పోటీలో 3వ బహుమతి పొందిందనమాట పంచమం అనేటటువంటి నవల. సో ఇట్లా అడగడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఎట్లా అంటే 1996లో
ఆట అమెరికా తెలుగు అసోసియేషన్ వారి నవలల పోటీల్లో తృతీయ బహుమతి పొందినటువంటి చిలుకూరి దేవపుత్ర గారి రచన ఏది అని అడగడానికి కూడా ఛాన్సెస్ ఉంది. పంచమం. ఓకే, నెక్స్ట్ అదే విధంగా ఈయన ఇంకా చాలా పురస్కారాలని అందుకున్నారు. 2000లో పొట్టి శ్రీరాములు ధర్మనిధి పురస్కారాన్ని, అలాగే 2001లో చాగంటి సోమయాజులు స్ఫూర్తి సాహితీ సత్కారాన్ని కూడా ఈయన అందుకోవటం జరిగిందనమాట. ఇవి చిలుకూరి దేవపుత్ర గారికి సంబంధించినటువంటివి. సో నెక్స్ట్ వన్, క్రింది వాటిలో కుసుమ ధర్మన్న గారి రచన కానిది. క్రింది వాటిలో కుసుమ ధర్మన్న గారి రచన కానిది. ఆప్షన్స్: ఏ మా కొద్ది తెల్లదొరతనము, బి నిమ్న జాతి ముక్తి తరంగని, సి హరిజన శతకము, డి నల్ల దొరతనము. కరెక్ట్ ఆప్షన్ ఏ మా కొద్ది తెల్లదొరతనము. మరి మా కొద్ది తెల్లదొరతనం గేయ రచయిత ఎవరని చెప్పుకున్నాము అంటే లాస్ట్ టైం చెప్పాం కదా, మా కొద్ది తెల్లదొరతనం గేయ రచయిత గరిమెల్ల సత్యనారాయణ. నిమ్న జాతి ముక్తి తరంగిణి అండ్ అలాగే హరిజన శతకము, ఈ నల్ల దొరతనం, ఈ మూడు కూడా కుసుమ ధర్మన్న గారి రచనలే. ఈయన మేలుకొలుపు పాఠ్యభాగ రచయిత అనమాట. మరి ఈయన ఎక్కడ జన్మించారు అంటే రాజమహేంద్రవరం లక్ష్మీవారపుపేటలో జన్మించారు. అండ్ అలాగే కుసుమ నాగమ్మ వీరాస్వామి దంపతులకు జన్మించినటువంటి వ్యక్తి అనమాట. కుసుమ ధర్మన్న గారి యొక్క తల్లిదండ్రులు ఎవరు అంటే కుసుమ నాగమ్మ వీరాస్వామి. మరి కందుకూరి వీరేశలింగం గారు అంటే సంఘాన్ని సంస్కరించాలి అనేటటువంటి ఉద్దేశం ఈయనకి ఎప్పుడు కలిగింది అంటే కందుకూరి వీరేశలింగం ద్వారా ఈయన ప్రభావితులయ్యారనమాట. అది కుసుమ ధర్మన్న గారి గురించి. నెక్స్ట్ వన్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా స్ఫూర్తి పొంది అంటరానితనాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో తప్పించినటువంటి తొలి దళిత కవి ఎవరు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా స్ఫూర్తి పొంది అంటరానితనాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో తప్పించినటువంటి తొలి దళిత కవి ఎవరు అంటే ఆప్షన్స్: ఏ గరిమెల్ల సత్యనారాయణ, బి కుసుమ ధర్మన్న, సి చిలుకూరి దేవపుత్ర, డి బోయి భీమన్న. కరెక్ట్ ఆప్షన్ బి కుసుమ ధర్మన్న. నెక్స్ట్ వన్, ఆతుకూరి మొళ్ళ రచించినటువంటి రామాయణంలో గద్య పద్యాల సంఖ్య. ఆప్షన్స్: ఏ 781, బి 787, సి 871, డి 857. కరెక్ట్ ఆప్షన్ సి 871. ఆతుకూరి మొల్ల రచించినటువంటి రామాయణంలో ఇక్కడ మీకు చాలా బిట్స్ కవర్ అయినాయి చూడండి. ఆతుకూరి మొల్ల రచించినటువంటిది ఏంటి అంటే రామాయణం. ఈ రామాయణంలో గద్య పద్యాల సంఖ్య ఎంత అంటే 871. మరి ఆతుకూరి మొళ్ళ ఏ పాఠ్యభాగ రచయిత అంటే త్రిజట స్వప్నం పాఠ్యభాగ రచయిత ఆతుకూరి మొళ్ళ. ఈమె జన్మస్థలం కడప జిల్లా గోపవరం. ఈమె కాలం ఆతుకూరి మొళ్ళ యొక్క కాలం 16వ శతాబ్దం. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వాటిలో రావూరి భరద్వాజ గారికి సంబంధించి సరి అయినవి. ఆప్షన్స్: ఏ డూడు బసవన్న పాఠ్యభాగ రచయిత, బి జన్మస్థలం గుంటూరు జిల్లా తాడికొండ, సి 43 పిల్లల కథలు, 37 కథా సంపుటాలు, 17 నవలలు వ్రాసారు, డి పైవన్నీ సరి అయినవే. కరెక్ట్ ఆప్షన్ డి పైవన్నీ సరి అయినవే. డూడు బసవన్న పాఠ్యభాగ రచయిత రావూరి భరద్వాజ గారు. ఈయన జన్మస్థలం గుంటూరు జిల్లా తాడికొండ. 43 పిల్లల కథలు రాశారు, 37 కథా సంపుటాలు, 17 నవలలు రాశారనమాట. లాస్ట్ టైం మనము 5th కూడా ఈ బిట్ వస్తుందండి రావూరి భరద్వాజ గారి గురించి. అందుకే నేను ఇంకా లాస్ట్ వీడియో కనుక మీరు ఫాలో అయితే మీకు అందులో ఉంటాయి ఇవన్నీ కూడా. రావూరి భరద్వాజ గారి కథా సంపుటాలేంటి, కథలేంటి, నవలలేంటి, ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి. కథ ఏంటి, తొలి కథ ఏంటి అంటే విమల. ఓకే, డి దీని యొక్క ఆన్సర్ డి పైవన్నీ సరి అయినవే. నెక్స్ట్ వన్ ఏంటి అంటే డూడు బసవన్న పాఠం క్రింది పుస్తకం నుంచి తీసుకోబడింది. ఆప్షన్స్: ఏ జీవన సమరం, బి జల ప్రళయం, సి కథాసాగరం, డి పాకుడు రాళ్ళు. కరెక్ట్ ఆప్షన్ ఏ జీవన సమరం. డూడు బసవన్న పాఠం ఏ పుస్తకం నుంచి తీసుకోబడిందంటే జీవన సమరం అనే వ్యదార్థ జీవుల గాథల నుంచి తీసుకోబడింది. నెక్స్ట్ వన్, నెల్లూరు గాంధీగా పేరు పొందినది. ఆప్షన్స్: ఏ రావూరి భరద్వాజ, బి వెన్నెలకంటి రాఘవయ్య, సి చిలుకూరి దేవపుత్ర, డి కుసుమ ధర్మన్న. కరెక్ట్ ఆప్షన్ బి వెన్నెలకంటి రాఘవయ్య. నెల్లూరు గాంధీగా పేరు పొందినది ఎవరు అంటే వెన్నెలకంటి రాఘవయ్య. కరెక్ట్ ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో వెన్నెలకంటి రాఘవయ్య గారికి సంబంధించి సరికానిది. ఆప్షన్స్: ఏ ఎంత మంచి వారమ్మ ఉపవాచక రచయిత, బి యానాదులు భారతదేశంలో ఆదివాసులు వంటి 22 పుస్తకాలు రాశారు. యానాదులు భారతదేశంలో ఆదివాసులు వంటి 22 పుస్తకాలు రాశారు. నెక్స్ట్ వన్, 1973లో భారత ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది. నెక్స్ట్ డి తెలుగులో అడవి పూలు, నాగులు, చెంచులు, సంచార జాతులు వంటివి 10 పుస్తకాలు రాశారు. కరెక్ట్ ఆప్షన్ సి
1973లో భారత ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది అనేది కరెక్ట్ కాదు. ఎంత మంచివారమ్మ ఉపవాచక రచయిత ఎవరు అంటే వెన్నెలకంటి రాఘవయ్య గారే. అలాగే ఈయన రాసిన పుస్తకాలు యానాదులు, భారతదేశంలో ఆదివాసులు వంటి 22 పుస్తకాలు రాశారు. ఇది కూడా కరెక్టే. అండ్ అలాగే లాస్ట్ ఇది తెలుగులో అడవి పూలు, నాగులు, చెంచులు, సంచార జాతులు వంటివి 10 పుస్తకాలు రాశారు అనేది కూడా కరెక్టే. మరి 1973లో భారత ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది అనేది కరెక్ట్ కాదు. మరి ఏమిచ్చి గౌరవించిందంటే పద్మభూషణ్ ఇచ్చి గౌరవించింది. అదేవిధంగా ఇంకో బిట్ కూడా అడగడానికి అవకాశం ఉంది. సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని 21 నెలలు జైలు శిక్ష అనుభవించినటువంటి వ్యక్తి ఎవరు అంటే వెన్నెలకంటి రాఘవయ్య. సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని 21 నెలలు జైలు శిక్ష అనుభవించింది వెన్నెలకంటి రాఘవయ్య. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటండి? సి. 1973లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ ఇచ్చి గౌరవించింది, పద్మశ్రీ కాదు. ఓకే. సో నెక్స్ట్ వన్, క్రింది వాటిలో అక్షరం పాఠ్యభాగ కవికి సంబంధించి సరి అయినవి. ఆ. రావినూతల ప్రేమకిషోర్. ఆ. జన్మస్థలం ప్రకాశం జిల్లా కొండపి గ్రామం. ఈ. తల్లిదండ్రులు మరియమ్మ, అంకయ్య. డి. ఈ రచనలు శ్రమవద్గీత, అజమాయిషి, నిసి, రెక్కల పొడమి, ఇంకు చుక్క, నిశ్శబ్ద గాయం, టామీ, కళ్ళం దెబ్బ మొదలైనవి. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఏ. ఆ ఈలు సరి అయినవి. బి. ఈలు సరి అయినవి. సి. ఈలు సరి అయినవి. డి. పైవన్నీ సరి అయినవే. కరెక్ట్ ఆప్షన్ డి. పైవన్నీ సరి అయినవే. అక్షరం పాఠ్యభాగ రచయిత ఎవరు అంటే రావినూతల ప్రేమకిషోర్. జన్మస్థలం ప్రకాశం జిల్లా కొండపి గ్రామం. తల్లిదండ్రులు మరియమ్మ, అంకయ్య. రచనలు శ్రమవద్గీత, అజమాయిషి, నిసి, రెక్కల పొడమి, ఇంకు చుక్క, నిశ్శబ్ద గాయం, టామీ, కళ్ళం దెబ్బ. నెక్స్ట్ ఈ అక్షరం అనేటటువంటి పాఠం ఎక్కడి నుంచి తీసుకోబడింది అంటే నలుగురు మౌదాం అనేటటువంటి కవితా సంపుటి నుండి తీసుకోబడింది. ఓకే, అక్షరం పాఠ్యభాగం ఎక్కడి నుంచి తీసుకోబడిందండి? నలుగురు మౌదాం అనే కవితా సంపుటి నుండి తీసుకోబడింది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో కలువ కొలను సదానంద గారికి సంబంధించి రచన కానిది ఏది అన్నాడు. ఆప్షన్స్: ఏ. బంగారు నడిచిన బాట. బి. మాకు ఉన్నాయి స్వగతాలు. సి. నవ్వే పెదవులు, ఏడ్చే కళ్ళు. డి. అడవి తల్లి. కరెక్ట్ ఆప్షన్ బి. మాకు ఉన్నాయి స్వగతాలు అనేటటువంటిది కలవకొలను సదానంద గారి రచన కాదు. బంగారు నడిచిన బాట దీనికి గాను 1966లో ఆయనకి కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ బహుమతి కూడా అందుకున్నారనమాట. ఈ బంగారు నడిచిన బాట అనేటటువంటి రచనకి 1966లో కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ బహుమతి అందుకున్నారనమాట. అండ్ అలాగే నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళకి 1976లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డుని అందుకున్నారు. అలాగే అడవి తల్లి అనేటటువంటి రచనకి 2010 కేంద్ర సాహిత్య బాల సాహితీ అవార్డుని అందుకున్నారనమాట. మరి ఈ 3 రచనలు కూడా కలువకొలను సదానంద్ గారివే. మరి కలువకొలను సదానంద్ గారు ఎవరు అంటే మాయా కంబలి పాఠ్యభాగ రచయిత. ఈయన జన్మస్థలం చిత్తూరు జిల్లా పాకాల. ఈయన జన్మస్థలం ఎవరిది అంటే కలువకొలను సదానంద్ గారి యొక్క జన్మస్థలం చిత్తూరు జిల్లా పాకాల. నెక్స్ట్ ఈయన రచనలు ఇవే కాకుండా ఇంకా ఉన్నాయండి. అవి ఏంటి అంటే పిల్లల కథలు, శివానంద లహరి, విందు భోజనము, చల్లని తల్లి, నీతి కథామంజరి, పరాగభూమి, తుస్సన్న మహిమలు. ఇవన్నీ కూడా కలువకొలను సదానంద్ గారి రచనలు అనమాట. పిల్లల కథలు, శివానంద లహరి, విందు భోజనం, చల్లని తల్లి, నీతి కథామంజరి, పరాగభూమి, తుస్సన్న మహిమలు. ఇవన్నీ కూడా కలువకొలను సదానంద్ గారి రచనలు. మరి రచన కానిది మాకు ఉన్నాయి స్వగతాలు అన్నాం కదా. సో మరి దీని కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే మాకు ఉన్నాయి స్వగతాలు అనేటటువంటిది ఎవరి రచన అంటే త్రిపురనేని గోపీచంద్ గారిది. కరెక్ట్ ఆప్షన్ ఏంటండి ఇందులో? బి. మాకు ఉన్నాయి స్వగతాలు. ఇది అతని రచన కాదు. సో నెక్స్ట్ వన్, క్రింది వాటిలో తాళ్లపాక అన్నమాచార్యుల గారికి సంబంధించి సరికానిది. ఆప్షన్స్: ఏ. చిన్ని శిశువు పాఠ్యభాగ కవి. బి. తల్లిదండ్రులు లక్కమాంబ, నారాయణ సూరి. సి. రచనలు ద్విపద రామాయణం, సంకీర్తన లక్షణం, శృంగార మంజరి, వెంకటాచల మహాత్మ్యము. నెక్స్ట్ డి. బిరుదు ఆంధ్ర కవితా పితామహుడు. సో వీటిల్లో తాళ్లపాక అన్నమాచార్యుల గారికి సంబంధించి సరికానిది ఏది అంటే డి. కరెక్ట్ ఆప్షన్ డి. బిరుదు ఆంధ్ర కవితా పితామహుడు కాదు, పద కవితా పితామహుడు. తాళ్లపాక అన్నమాచార్యులు గారి బిరుదు పద కవితా పితామహుడు. ఈయన ఎక్కడ జన్మించారు అంటే కడప జిల్లా తాళ్లపాకలో జన్మించారనమాట. కడప జిల్లా తాళ్లపాకలో జన్మించారు. ఈయన 32,000 సంకీర్తనల్ని చేశారు. ఇది కూడా అడగడానికి ఛాన్సెస్ ఉందండి. అన్నమాచార్యులు గారు చేసినటువంటి సంకీర్తనలు ఎన్ని అంటే 32,000. ఓకే.
సో నెక్స్ట్ వన్, త్రిపురనేని గోపీచంద్ గారి ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది? ఆప్షన్స్: ఏ తండ్రులు కొడుకులు, బి పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా, సి మాకు ఉన్నాయి స్వాగతాలు, డి పోస్టు చేయని ఉత్తరాలు. కరెక్ట్ ఆప్షన్ బి పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా అనే రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది లభించిందనమాట. మరి త్రిపురనేని గోపీచంద్ గారు ఎవరు అంటే మర్రి చెట్టు పాఠ్యభాగ రచయిత త్రిపురనేని గోపీచంద్ గారు. ఈయన రచనలు ఇంకా ఉన్నాయండి, ధర్మవడ్డీ, మమకారం ఇలాంటివన్నమాట. నెక్స్ట్ ఈయన కృష్ణా జిల్లా అంగలూరులో జన్మించారనమాట. కృష్ణా జిల్లా అంగలూరులో జన్మించారు. ఈయన తండ్రి గారి పేరు త్రిపురనేని రామస్వామి, తల్లి పేరు పొన్నమాంబ. తండ్రి పేరు రామస్వామి, త్రిపురనేని రామస్వామి, తల్లి పేరు పొన్నమాంబ. ఇవి ఈయన గురించి. సో కరెక్ట్ ఆప్షన్ బి పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా. నెక్స్ట్ వన్, క్రింది వారిలో 20వ శతాబ్దానికి చెందని కవి. ఆప్షన్స్: ఏ ఏనుగు లక్ష్మణ కవి, బి చుక్కాకోటి వీరభద్రమ్మ, సి గద్దల శామ్యూల్, డి జెండామాన్ ఇస్మాయిల్. కరెక్ట్ ఆప్షన్ ఏ ఏనుగు లక్ష్మణ కవి. చుక్కాకోటి వీరభద్రమ్మ గారు, గద్దల శామ్యూల్, డి జెండామాన్ ఇస్మాయిల్ ఈ ముగ్గురు కూడా 20వ శతాబ్దానికి చెందినటువంటి వారే. మరి 20వ శతాబ్దానికి చెందని కవి ఎవరు అంటే ఏనుగు లక్ష్మణ కవి. ఏనుగు లక్ష్మణ కవి గారి కాలము 18వ శతాబ్దము. ఏనుగు లక్ష్మణ కవి గారి కాలము 18వ శతాబ్దము. క్రింది కవులు శతకాలను జతపరచండి. ఆ ఏనుగు లక్ష్మణ కవి, ఆ చుక్కాకోటి వీరభద్రమ్మ, ఈ గెద్దల శామ్యూల్, ఈ జెండామాన్ ఇస్మాయిల్. 1 హితోక్తి శతకము, 2 ఆంధ్రపుత్ర శతకము, 3 సుభాషిత రత్నావళి, 4 నగజా శతకము. ఏనుగు లక్ష్మణ కవి గారి యొక్క శతకము సుభాషిత రత్నావళి. ఈ సుభాషిత రత్నావళినే సుభాషిత త్రిశతి అనే పేరుతో భర్తృహరి గారు సంస్కృతంలో రాశారనమాట. సుభాషిత త్రిశతిని సంస్కృతంలో భర్తృహరి గారు రాశారు. సో దాన్ని తెలుగులోకి అనువదించింది ఎవరు అంటే ఏనుగు లక్ష్మణ కవి సుభాషిత రత్నావళి అనే పేరుతో అనువదించారు. అండ్ చుక్కాకోటి వీరభద్రమ్మ గారి యొక్క శతకము నగజా శతకము, గెద్దల శామ్యూల్ గారి శతకము హితోక్తి శతకము, జెండామాన్ ఇస్మాయిల్ గారి శతకము ఆంధ్రపుత్ర శతకము. సో కరెక్ట్ ఆప్షన్ సి. నెక్స్ట్ వన్, గొవ్వల చెన్నడు కాలము. ఆప్షన్స్: ఏ 15వ శతాబ్దము, బి 16వ శతాబ్దం, సి 17వ శతాబ్దం, డి 18వ శతాబ్దం. కరెక్ట్ ఆప్షన్ సి 17వ శతాబ్దం. గువ్వల చెన్నడు గువ్వల చెన్న శతకాన్ని రచించారు. అతని యొక్క కాలము 17వ శతాబ్దం. నెక్స్ట్ వన్, చావలి బంగారమ్మ గారు 42 కవితలను 1958లో ఏ పేరుతో సంకలనం చేశారు? ఆప్షన్స్: ఏ వైతాళికులు, బి కాంచన విపంచి, సి చిత్రగుప్త, డి బంగారమ్మ కవితలు. కరెక్ట్ ఆప్షన్ బి కాంచన విపంచి. చావలి బంగారమ్మ గారు 42 కవితలను కాంచన విపంచి అనేటటువంటి పేరుతో 1958లో సంకలనం చేయటం జరిగింది. మరి చావలి బంగారమ్మ గారు ఏ పాఠ్యభాగ రచయిత్రి అంటే కప్పతల్లి పెళ్లి పాఠ్యభాగ రచయిత్రి చావలి బంగారమ్మ గారు. మరి ఈమె జన్మస్థలం తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం మోడేకుర్రు గ్రామంలో జన్మించారు. ఈమె యొక్క కవితలు 1930లో ముద్దు కృష్ణ వైతాళికుల ద్వారా వెలుగులోకి వచ్చాయి. క్రింది వాటిలో బోనం నాగభూషణం గారి రచన కానిది. ఆప్షన్స్: ఏ దీప్తిధార, బి ఏది సత్యం ఏది అసత్యం, సి కొండగాలి, డి అడవంటుకుంది. కరెక్ట్ ఆప్షన్ ఏ దీప్తిధార. క్రింది వాటిలో బోనం నాగభూషణం గారి రచన కానిది అన్నాడండి. దీప్తిధార అనేటటువంటిది ఈయన రచన కాదు. దీప్తిధార అనేది డాక్టర్ సూర్యదేవర సంజీవ్ దేవ్ గారి రచన అనమాట. ఏది సత్యము ఏది అసత్యము, కొండగాలి, అడవంటుకుంది ఇవన్నీ కూడా బోనం నాగభూషణం గారి రచనలే. అదేవిధంగా ఈయన యొక్క కలం పేర్లు సోలపాని భూషణం. బోనం నాగభూషణం గారి యొక్క కలం పేర్లు ఏంటి? సోలపాని భూషణం. అదేవిధంగా ఈయన ఏ పాఠ్యభాగ రచయిత అంటే యథా పాఠ్యభాగ రచయిత. ఈయన జన్మస్థలం విజయనగరం జిల్లా మేరంగిలో జన్మించారు. నెక్స్ట్ ఈయన యొక్క తొలి కథ చిత్రగుప్త అనేటటువంటి పత్రికలో మొట్టమొదట ముద్రితమైందనమాట. ఎవరిది? బోనం నాగభూషణం గారి యొక్క తొలి కథ. అది ఈయన గురించండి. యథాపాఠం కొత్త గాలి అనేటటువంటి కథా సంకలనం నుంచి తీసుకోబడింది. యథా పాఠ్యభాగం కొత్త గాలి అనే కథా సంకలనం నుంచి తీసుకోబడింది. సో నెక్స్ట్ వన్, క్రింది వాటిలో రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారికి సంబంధించి సరికానిది. ఆప్షన్స్: ఏ రచనలు సారస్వతాలోకము, అన్నమాచార్యుల కృతుల స్వరకల్పన, వేమనపై విమర్శనా గ్రంథము, బి బిరుదులు గాన కళా సింధు, కళాప్రపూర్ణ, సి
కేంద్ర సంగీత నాటక అకాడమీ 1970లో ఫెలోషిప్ ఇచ్చి గౌరవించింది? డి. రాయలసీమ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి పెనుగొండ పాటను రాశారు. వీటిలో కరెక్ట్ కానిది, సరికానిది ఏది అని అడిగాడండి. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే బి. బిరుదులండి. బిరుదులు, ఈయన యొక్క బిరుదులు గాన కళా సింధు, కళా ప్రపూర్ణ అని ఇవ్వడం జరిగింది. కళా ప్రపూర్ణ అనేది కాదు, గాన కళా సింధు, సంగీత కళారత్న అనేటటువంటిది ఇతని యొక్క బిరుదులు. మరి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు ఏ పాఠ్యభాగ రచయిత అంటే హితోక్తులు పాఠ్యభాగ రచయిత. ఈయనకి గాన కళా సింధు అలాగే సంగీత కళారత్న అనేటటువంటి బిరుదులు ఉన్నాయి. ఈయన రచనలు సారస్వతాలోకము, అన్నమాచార్యుల కృతుల స్వరకల్పన, వేమనపై విమర్శనా గ్రంథం అనేవి ఈయన యొక్క రచనలు. అదేవిధంగా కేంద్ర సంగీత నాటక అకాడమీ 1970లో ఫెలోషిప్ ఇచ్చి ఈయనకి గౌరవించింది. నెక్స్ట్, రాయలసీమ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి పెనుగొండ పాటను కూడా ఆయన రాశారు. అదేవిధంగా రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి యొక్క జన్మస్థలం ఏది అంటే అనంతపురం జిల్లా కంబదూరు మండలం రాళ్లపల్లి గ్రామం. అనంతపురం జిల్లా కంబదూరు మండలం రాళ్లపల్లి గ్రామం. నెక్స్ట్, ఈ హితోక్తులు అనేటటువంటి పాఠం ఎక్కడి నుంచి తీసుకోబడింది అంటే శాలివాహన గాథా సప్తసతీ సారం నుంచి గ్రహించబడింది. మనకి ఇచ్చినటువంటి హితోక్తులు అనే పాఠం ఎక్కడి నుంచి తీసుకోబడింది అంటే శాలివాహన గాథా సప్తసతీ సారం నుంచి గ్రహించబడింది. సో నెక్స్ట్ వన్, 2000 సంవత్సరాల నాటి తెలుగు గ్రామీణ జీవన దర్పణమైనటువంటి రచన ఏది? 2000 సంవత్సరాల నాటి తెలుగు గ్రామీణ జీవన దర్పణం అయినటువంటి రచన ఏది? గ్రామీణ జీవన దర్పణం అంటే గ్రామీణ జీవనాన్ని ప్రతిబింబింప చేస్తుంది అనమాట. సో ఆప్షన్స్: ఏ. వసుచరిత్ర, బి. ఆంధ్ర మహాభారతం, సి. సారస్వతాలోకం, డి. గాథా సప్తసతి. కరెక్ట్ ఆప్షన్ డి. గాథా సప్తసతి. ఈ గాథా సప్తసతిని ఎవరు రచించారు అంటే హాలుడు అనేటటువంటి ఆయన ప్రాకృత భాషలో 700 గాథల్ని సమకూర్చి ఈ గాథా సప్తసతిని రాయటం జరిగిందనమాట. ఈయన శాలివాహన చక్రవర్తి. హాలుడు శాలివాహన చక్రవర్తి అయినటువంటి హాలుడు ప్రాకృత భాషలోని 700 గాథల్ని సమకూర్చి గాథా సప్తసతిని రాశాడనమాట. ఈయనకి గల బిరుదు ఏంటి అంటే కవి వత్సలుడు. హాలుడికి గల బిరుదు కవి వత్సలుడు. ఈ గాథా సప్తసతిని అనువాదం చేసింది ఎవరు అంటే రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు. మనం హితోక్తులు చెప్పుకున్నాం కదా, ఈ హితోక్తులు అనేటటువంటి పాఠమే గాథా సప్తసతి నుంచి తీసుకోబడింది అనమాట. దాన్ని ఈయన ప్రాకృత భాషలో రాశాడని చెప్పుకున్నాం కదా, కాబట్టి దాన్ని తెలుగులోకి అనువదించింది ఎవరు అంటే రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. నెక్స్ట్ వన్, తెగిన జ్ఞాపకాలు, రసరేఖ, కాంతిమయి, రూపారూపాలు వంటి రచనలు చేసినది. ఆప్షన్స్: ఏ. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, బి. బోనం నాగభూషణం, సి. డాక్టర్ సూర్యదేవర సంజీవ్ దేవ, డి. సూర్యదేవర శంకర్ దేవ. కరెక్ట్ ఆప్షన్ సి. డాక్టర్ సూర్యదేవర సంజీవ్ దేవ్. సో తెగిన జ్ఞాపకాలు, రసరేఖ, లాస్ట్ బిట్లో చెప్పుకున్నాం కదా, దీప్తిధార, కాంతిమయి, రూపారూపాలు వంటివి ఎవరి రచనలు అంటే డాక్టర్ సూర్యదేవర సంజీవ్ దేవ్. ఈయన ఏ పాఠ్యభాగ రచయిత అంటే ప్రియమిత్రునికి పాఠ్యభాగ రచయిత. మరి ఈయన యొక్క జన్మస్థలం ఏంటి అంటే గుంటూరు జిల్లాలోని మంగళగిరి ఉంది కదండి, ఈ మంగళగిరి తెనాలి మధ్య తుమ్మపూడిలో జన్మించారనమాట. ఈయన యొక్క జన్మస్థలం గుంటూరు జిల్లా మంగళగిరికి తెనాలికి మధ్య ఉన్నటువంటి తుమ్మపూడిలో జన్మించారు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో శ్రీనాథుడికి సంబంధించి సరి అయినవి. ఆ. బాలచంద్రుని ప్రతిజ్ఞ పాఠ్యభాగ రచయిత. ఆ. పెదకోమటి వేమారెడ్డి ఆస్థాన కవి. ఈ రచనలు మరుత్తరాట్ చరిత్ర, శృంగార నైషధం, కాశీఖండం, హరవిలాసం, పల్నాటి వీర చరిత్రము, క్రీడాభిరామము. బిరుదు కవివత్సలుడు. ఆప్షన్స్: ఏ. ఆ ఈలు సరి అయినవి, బి. ఆ ఈలు సరి అయినవి, సి. ఈలు సరి అయినవి, డి. పైవన్నీ సరి అయినవే. సో కరెక్ట్ ఆప్షన్ ఏ. ఆ ఈలు సరి అయినవి. బాలచంద్రుని ప్రతిజ్ఞ పాఠ్యభాగ రచయిత శ్రీనాథుడండి. ఈయన పెదకోమటి వేమారెడ్డి ఆస్థాన కవి. ఈయన రచనలు మరుత్తరాట్ చరిత్ర, శృంగార నైషధం, కాశీఖండం, హరవిలాసం, పల్నాటి వీర చరిత్రం, క్రీడాభిరామం ఇవన్నీ కూడా ఈయన యొక్క రచనలే. మరి బిరుదు కవివత్సలుడు కాదండి. కవివత్సలుడు అనేటటువంటి బిరుదు లాస్ట్ బిట్లో చెప్పుకున్నాం కదా, హాలుడు. మరి ఇతని యొక్క బిరుదు ఏంటి అంటే కవి సార్వభౌముడు. ఇతని యొక్క బిరుదు కవి సార్వభౌముడు. నెక్స్ట్ వన్, స్మృతులు, గేయాలు, పాడరా ఓ తెలుగువాడ వంటి గేయ సంపుటాలను రచించినది. స్మృతులు, గేయాలు, పాడరా ఓ తెలుగువాడ వంటి గేయ సంపుటాలను రచించినది. ఆప్షన్స్: ఏ. కొండేపూడి లక్ష్మీనారాయణ, బి. సింగమనేని నారాయణ, సి. బులుసు వెంకటరమణయ్య, డి. గుర్రం జాషువా.
కరెక్ట్ ఆప్షన్ ఏ కొండేపూడి లక్ష్మీనారాయణ. స్మృతులు, గేయాలు, పాడరా ఓ తెలుగువాడ వంటి గేయ సంపుటాలను రచించింది ఎవరు? కొండేపూడి లక్ష్మీనారాయణ. మరి ఈయన ఏ పాఠ్యభాగ రచయిత అంటే ఆంధ్ర వైభవం పాఠ్యభాగ రచయిత. ఈయన జన్మస్థలం పశ్చిమ గోదావరి జిల్లా బొండాడ గ్రామం. పశ్చిమ గోదావరి జిల్లా బొండాడ గ్రామం ఈయన యొక్క జన్మస్థలం. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో పవని నిర్మల ప్రభావతి గారికి సంబంధించి సరికానిది. క్రింది వాటిలో పవని నిర్మల ప్రభావతి గారికి సంబంధించి సరికానిది. ఆప్షన్స్ ఏ నా యాత్ర పాఠ్యభాగ రచయిత్రి, బి జన్మస్థలం ప్రకాశం జిల్లా ఒంగోలు, సి కథా సంపుటాలు అనాథ, ఎదలో ముళ్ళు, స్త్రీ, నాగరికత నవ్వుతుంది, డి నవలలు ఉదయ కిరణాలు, శాపగ్రస్తులు, రాలిన పూలు. కరెక్ట్ ఆప్షన్ ఏ నా యాత్ర పాఠ్యభాగ రచయిత్రి అనేటటువంటిది సరికాదు. ఎందుకంటే ఈమె మాతృభూమి పాఠ్యభాగ రచయిత్రి. పవని నిర్మల ప్రభావతి గారు మాతృభూమి పాఠ్యభాగ రచయిత్రి. సో కరెక్ట్ ఆప్షన్ ఏ. నెక్స్ట్, ఈమె జన్మస్థలం ప్రకాశం జిల్లా ఒంగోలే. కథా సంపుటాలు అనాథ, ఎదలో ముళ్ళు, స్త్రీ, నాగరికత నవ్వుతుంది, నవలలు ఉదయ కిరణాలు, శాపగ్రస్తులు, రాలిన పూలు మొదలైనవి. మరి నా యాత్ర పాఠ్యభాగ రచయిత ఎవరు అంటే బులుసు వెంకట రమణయ్య. బులుసు వెంకట రమణయ్య. మరి మాతృభూమి అనేటటువంటి పాఠం ఎక్కడి నుంచి తీసుకోబడింది అంటే కథా నిలయం నుంచి తీసుకోబడింది. ఇటువంటి పాయింట్స్ నేను నా నోటి వెంట వెలువడే ప్రతి మాట కూడా ఇంపార్టెంటే అండి. పక్కనే నోట్స్ పెట్టి రాసుకోండి. ఈ ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండి. మాతృభూమి పాఠ్యభాగం అనేది కథా నిలయం నుంచి గ్రహించబడింది. మరి ఈమె యొక్క తల్లిదండ్రులు వెంకట నరసింహారావు, తల్లి సరస్వతమ్మ. ఈమె భర్త పేరు శ్రీధరరావు. భర్త పేరు శ్రీధరరావు. నెక్స్ట్ వన్, క్రింది రచయితలు శతకాలలో సరి అయినవి. ఆ గరికపాటి మళ్ళావదాని విద్యార్థి శతకము, ఆ పెరుమాళ్ళ మునెప్ప విద్యా శతకము, ఈ బమ్మెర పోతన నారాయణ శతకము, ఈ కొండూరు వీరరాఘవాచార్యులు మిత్ర సాహస్రి శతకము. ఆప్షన్స్ ఏ ఆ ఈలు సరి అయినవి, బి ఈలు సరి అయినవి, సి ఈలు సరి అయినవి, డి పైవన్నీ సరి అయినవి. కరెక్ట్ ఆప్షన్ డి పైవన్నీ సరి అయినవి. గరికపాటి మల్లావదాని గారు విద్యార్థి శతకాన్ని రాశారు. ఈయన 19వ శతాబ్దానికి చెందినటువంటి కవి. అలాగే పెరుమాళ్ల మునెప్ప గారు విద్యా శతకము 20వ శతాబ్దానికి చెందినటువంటి కవి. బమ్మెర పోతన నారాయణ శతకాన్ని రాశారు. ఈయన 15వ శతాబ్దానికి చెందినటువంటి కవి. కొండూరు వీరరాఘవాచార్యులు మిత్ర సాహస్రి శతకము ఈయన 20వ శతాబ్దానికి చెందినటువంటి కవి. ఓకే, నెక్స్ట్ వన్, వరదరాజ శతకకర్త. ఆప్షన్స్ ఏ పెరుమాళ్ల మునెప్ప, బి మాచిరాజు శివరామరాజు, సి గుండ్లపల్లి నర్సమ్మ, డి త్రిపురనేని రామస్వామి చౌదరి. కరెక్ట్ ఆప్షన్ సి గుండ్లపల్లి నర్సమ్మ. ఈమె 20వ శతాబ్దానికి చెందినటువంటి శతకకర్త. నెక్స్ట్, మాచిరాజు శివరామరాజు ఏ శతకకర్త. ఆప్షన్స్ ఏ మనులమూట శతకము, బి నారాయణ శతకము, సి మిత్ర సాహస్రి శతకము, డి విద్యా శతకము. కరెక్ట్ ఆప్షన్ ఏ మనుల మూట శతకము. మాచిరాజు శివరామరాజు గారు మనుల మూట అనే శతకాన్ని రాశారు. ఈయన 20వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్, క్రింది వాటిలో బులుసు వెంకట రమణయ్య గారికి సంబంధించి సరికానిది. ఆప్షన్స్ ఏ జన్మస్థలం విజయనగరం జిల్లా రామతీర్థం, బి రావ్ అన్న కలం పేరుతో అప్పటి ముచ్చటలు, గజపతి రాజుల సాహిత్య పోషణ, గజపతుల నాటి గాథలు, దీపకలికలు, 16 రాత్రులు అనేటటువంటివి రాశారు. నెక్స్ట్, సి 1958వ సంవత్సరంలో నా ఉత్తర దేశ యాత్ర అనే పేరుతో రచన చేశారు. డి 3 సార్లు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందారు. సో క్రింది వాటిలో బులుసు వెంకటరమణయ్య గారికి సంబంధించి సరికానిది ఏది అంటే కరెక్ట్ ఆప్షన్ డి అండి. 3 సార్లు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు అనేది కరెక్ట్ కాదు. 2 సార్లు మాత్రమే ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందారు. అట్లాగే 1958వ సంవత్సరంలో నా ఉత్తర దేశ యాత్ర అనే పేరుతో రచన చేశారు. రావ్ అనే కలం పేరుతో అప్పటి ముచ్చట్లు, గజపతి రాజుల సాహిత్య పోషణ, గజపతుల నాటి గాథలు, దీపకలికలు, 16 రాత్రులు అనేటటువంటి రచనలు చేశారు. ఈయన జన్మస్థలం విజయనగరం జిల్లా రామతీర్థం. ఓకే, సో నెక్స్ట్ వన్, చిన్నయ్య సూరి బాల వ్యాకరణానికి టీకా రాసింది ఎవరు. ఆప్షన్స్ ఏ దేవులపల్లి కృష్ణమూర్తి, బి బులుసు వెంకటరమణయ్య, సి సింగమనేని నారాయణ, డి గుర్రం జాషువా.
కరెక్ట్ ఆప్షన్ బి బులుసు వెంకట రమణయ్య. మా యాత్ర రాసినది దేవులపల్లి కృష్ణమూర్తి అండి. నా యాత్ర రాసింది అయితే బులుసు వెంకట రమణయ్య గారు. మా యాత్ర రాసింది ఎవరు అంటే దేవులపల్లి కృష్ణమూర్తి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో గుర్రం జాషువా గారి బిరుదులలో కానిదేది అంటే ఆప్షన్స్ ఏ నవయుగ కవి చక్రవర్తి, బి విశ్వ కవి సామ్రాట్, సి మధుర శ్రీనాథ, డి కళారత్న. కరెక్ట్ ఆప్షన్ డి కళారత్న. కళారత్న అనేటటువంటిది గుర్రం జాషువా గారి బిరుదు కాదు, సింగమనేని నారాయణ గారి బిరుదు అనమాట. అంటే కళారత్న అనేటటువంటిది ఈయనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిందనమాట, సింగమనేని నారాయణ గారికి. మరి ఈయన యొక్క గుర్రం జాషువా గారి బిరుదులు ఏంటి అంటే నవయుగ కవి చక్రవర్తి, విశ్వ కవి సామ్రాట్, మధుర శ్రీనాథ. వాటితో పాటుగా ఇంకా చాలా ఉన్నాయి, కవిత విశారద, కవి దిగ్గజ, ఇవన్నీ కూడా. మరి గుర్రం జాషువా గారు ఏ పాఠ్యభాగ రచయిత అంటే సందేశం పాఠ్యభాగ రచయిత. సందేశం పాఠ్యభాగ రచయిత గుర్రం జాషువా గారు. మరి ఈయన యొక్క జన్మస్థలం ఏంటి అంటే గుంటూరు జిల్లా వినుకొండ. గుంటూరు జిల్లా వినుకొండ. ఈయన యొక్క రచనలు ఆల్రెడీ మనకి 5th క్లాస్లో బిట్స్ చేసాం కదండి, అందులో ఉన్నాయి. అందుకే నేను ప్రత్యేకంగా ఆ రచనలకు సంబంధించినటువంటి బిట్ ఇవ్వలేదు. అయినా సరే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. గుర్రం జాషువా గారి యొక్క రచనలు పిరదౌసి, గబ్బిలము, ముంతాజ్ మహల్, కాందిసీకుడు, బాపూజీ, నేతాజీ, నాగార్జున సాగర్, ముసాఫర్ మొదలైనటువంటివి ఈయన యొక్క రచనలు. గుర్రం జాషువా గారి రచనలు ఏంటి అంటే ఫిరదౌసి, గబ్బిలము, ముంతాజ్ మహల్, కాందిసీకుడు, బాపూజీ, నేతాజీ, అలాగే నాగార్జున సాగర్, ముసాఫర్ మొదలైనవి ఈయన యొక్క రచనలు. ఓకే, సో నెక్స్ట్, క్రింది వాణిలో పయనం పాఠ్యభాగ రచయితకి సంబంధించి సరి అయినవి. ఆ సింగమనేని నారాయణ జన్మస్థలం అనంతపురం జిల్లా బండమీదపల్లె. తల్లిదండ్రులు సంజమ్మ, రామప్ప. రచనలు సీమ కథలు, జోదము, అనంతము, సింగమనేని కథలు. ఈ పయనం పాఠం అనంతం అనే కథల సంపుటి నుండి తీసుకోబడింది. ఆప్షన్స్ ఏ ఆ ఈలు సరి అయినవి, బి ఆ ఈలు సరి అయినవి, సి ఈలు సరి అయినవి, డి పైవన్నీ సరి అయినవి. కరెక్ట్ ఆప్షన్ డి పైవన్నీ సరి అయినవే. సింగమనేని నారాయణ గారు ఈ విధంగా కూడా బిట్ అడగడానికి అవకాశం ఉందండి. పయనం పాఠ్యభాగ రచయితకి సంబంధించి సరి అయినవి అని అడగొచ్చు. పయనం పాఠ్యభాగ రచయిత ఎవరు అంటే సింగమనేని నారాయణ గారు. ఈయన యొక్క జన్మస్థలం అనంతపురం జిల్లా బండమీదపల్లె. తల్లిదండ్రులు సంజమ్మ, రామప్ప. రచనలు సీమ కథలు, జోదము, అనంతము, సింగమనేని కథలు. పయనం అనేటటువంటి పాఠం అనంతం అనే కథల సంపుటి నుండి తీసుకోబడింది. నెక్స్ట్ వన్, కృష్ణపక్షం, ఊర్వశి, పుష్పలావికలు, అమృతవేణ మొదలైనవి వీరి రచనలు. ఆప్షన్స్ ఏ దాసరథి కృష్ణమాచార్యులు, బి దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి, సి గుర్రం జాషువా, డి పైడి తేరేష్ బాబు. కరెక్ట్ ఆప్షన్ బి దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి. దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారి రచనలు కృష్ణపక్షము, ఊర్వశి, పుష్పలావికలు, అమృతవీణ. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారికి సంబంధించి సరి అయినవి. ఆ జన్మస్థలం తూర్పుగోదావరి జిల్లా చంద్రంపాలెం. ఆ తల్లిదండ్రులు తిమ్మన శాస్త్రి, సీతమ్మ. ఈ ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదు భారత ప్రభుత్వం పద్మభూషణ్, కేంద్ర సాహిత్య పురస్కారంతో సత్కరించింది. ఈ చిరమాలిన్యం పాఠ్యభాగ రచయిత. ఆప్షన్స్ ఏ ఈలు సరి అయినవి, బి ఈలు సరి అయినవి, సి ఈలు సరి అయినవి, డి పైవన్నీ సరి అయినవే. సో కరెక్ట్ ఆప్షన్ ఏ ఈలు మాత్రమే సరి అయినవండి. ఈ అనేటటువంటిది సరి అయినది కాదు. చిరమాలిన్యం పాఠ్యభాగ రచయిత అని ఇవ్వటం జరిగింది కదా. సో దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారు మేలి మలుపు పాఠ్యభాగ రచయిత. మరి చిరమాలిన్యం పాఠ్యభాగ రచయిత ఎవరు అంటే షేక్ కాజా హుస్సేన్. షేక్ కాజా హుస్సేన్. నెక్స్ట్ వన్, చిరమాలిన్యం పాఠం దేవి ప్రియ షేక్ కాజా హుస్సేన్ గారి ఏ వచనా కవితా సంపుటి నుండి స్వీకరించబడింది? ఈ బిట్లో మీకు 3 బిట్స్ వస్తున్నాయి చూడండి. చిరమాలిన్యం పాఠ్యభాగ రచయిత షేక్ కాజా హుస్సేన్. షేక్ కాజా హుస్సేన్ ఏ పేరుతో పిలువబడుతున్నారు లేదా ఏ పేరుతో ప్రసిద్ధి చెందారు అంటే దేవి ప్రియ. షేక్ కాజా హుస్సేన్ గారు దేవి ప్రియ అనేటటువంటి పేరుతో ప్రసిద్ధి చెందారనమాట. సో ఈ చిరమాలిన్యం పాఠం ఏ వచనా కవితా సంపుటి నుండి స్వీకరించబడింది అంటే ఆప్షన్స్ ఏ అమ్మ చెట్టు, సి గరీబ్ గీతాలు, బి సమాజానంద స్వామి, సి గరీబ్ గీతాలు, డి గాలి రంగు. కరెక్ట్ ఆప్షన్
డి గాలి రంగు అనేటటువంటి వచనా కవితా సంపుటి నుండి స్వీకరించబడింది. క్వశ్చన్ ఇంకా ఇట్లా కూడా అడగొచ్చు, ఏంటంటే గాలి రంగు అనేటటువంటిది ఏంటి అంటే కథనా లేదంటే కథా సంపుటినా వచన కవితనా, ఈ విధంగా కూడా అడగడానికి అవకాశం ఉంది. వచన కవితా సంపుటి నుండి స్వీకరించబడింది అనమాట. సో నెక్స్ట్ వన్, క్రింది వాటిలో షేక్ ఖాజా హుస్సేన్ గారికి సంబంధించి సరికానిది. ఆప్షన్స్ ఏ జన్మస్థలం నెల్లూరు, బి తల్లిదండ్రులు షేక్ హుస్సేన్ సాహెబ్, షేక్ ఇమాంబి, సి రచనలు నీటిపుట్ట, తుఫాను, తుమ్మెద, అరణ్య పురాణము, డి 2017లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందారు. సో మరి వీటిలో ఆయనకి సంబంధించి సరికానిది ఏది అంటే కరెక్ట్ ఆప్షన్ ఏ జన్మస్థలం నెల్లూరు అని ఇవ్వటం జరిగింది కదా. సో ఈయన జన్మస్థలం గుంటూరు అండి. షేక్ ఖాజా హుస్సేన్ గారి జన్మస్థలం గుంటూరు జిల్లా, తల్లిదండ్రులు షేక్ హుస్సేన్ సాహెబ్, షేక్ ఇమాంబి, ఇది కూడా కరెక్ట్. అండ్ అలాగే రచనలు నీటిపుట్ట, తుఫాను, తుమ్మెద, అరణ్య పురాణము. అలాగే 2017లో ఈయన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందారు. దాంతో పాటుగా తెలుగు సాహితీ విశ్వవిద్యాలయ పురస్కారాన్ని కూడా ఈయన అందుకోవటం జరిగింది. సో నెక్స్ట్ వన్, మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు పేరుతో ఆత్మకథని రాసినది. మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు పేరుతో ఆత్మకథ రాసినది. ఆప్షన్స్ ఏ ఆచార్య మామిడిపూడి వెంకట రంగయ్య, బి ఆచార్య మామిడిపూడి వెంకట రమణయ్య, సి వంగపండు ప్రసాదరావు, డి పైడి తేరేష్ బాబు. కరెక్ట్ ఆప్షన్ ఏ ఆచార్య మామిడిపూడి వెంకట రంగయ్య అనేటటువంటి కవి మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు పేరుతో ఆత్మకథని రాశారు. మరి ఈయన ఏ పాఠ్యభాగ రచయిత అంటే నా చదువు పాఠ్యభాగ రచయిత. ఈ నా చదువు పాఠం ఎక్కడి నుంచి తీసుకోబడిందంటే ఈ ఆత్మకథ నుంచే తీసుకోవటం జరిగింది. మరి ఈయన యొక్క జన్మస్థలం ఏంటి అంటే నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా పురిని అనేటటువంటి గ్రామంలో జన్మించారు. నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా పురిని అనేటటువంటి గ్రామంలో జన్మించారు. మరి ఈయన 1968లో పద్మభూషణ్ పురస్కారాన్ని పొందారు. 1968లో పద్మభూషణ్ పురస్కారాన్ని పొందారు. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటండి ఏ. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో పైడి తేరేష్ బాబు గారికి సంబంధించి సరికానిది. ఆప్షన్స్ ఏ సమదృష్టి పాఠ్యభాగ రచయిత, బి జన్మస్థలం ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణం, సి తల్లిదండ్రులు సుబ్బమ్మ శాంతయ్య, డి రచనలు అల్పపీడనము అరేబియా సముద్రము. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే డి రచనలు. ఈయన రచనలకి సంబంధించి ఇది సరికాదండి. రచనలు ఏంటి అంటే అల్పపీడనము అరేబియా సముద్రం అని ఇవ్వడం జరిగింది కదా. సో అరేబియా సముద్రం కాదు, హిందూ మహాసముద్రం. సమదృష్టి పాఠ్యభాగ రచయిత పైడి తేరేష్ బాబు గారు. ఈయన జన్మస్థలం ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణం, తల్లిదండ్రులు సుబ్బమ్మ శాంతయ్య కరెక్ట్. సో రచనలు మాత్రం అల్పపీడనము హిందూ మహాసముద్రము. ఓకే. సో నెక్స్ట్ వన్, భువన విజయం పాఠ్యభాగ కవి. ఆప్షన్స్ ఏ వేటూరి ప్రభాకర శాస్త్రి, బి తిరుపతి వెంకట కవులు, సి సివి సుబ్బన్న, డి ఏ మరియు సి. కరెక్ట్ ఆప్షన్ డి ఏ మరియు సి. వేటూరి ప్రభాకర శాస్త్రి గారు మరియు సివి సుబ్బన్న గారండి. వేటూరి ప్రభాకర శాస్త్రి గారు చాటువులన్నింటినీ కూడా తీసుకుని చాటు పద్యమన మంజరిని కూర్చారనమాట. ఈ భువన విజయం పాఠం ఎక్కడి నుంచి తీసుకోబడింది అంటే వేటూరి ప్రభాకర శాస్త్రి గారు మరియు సివి సుబ్బన్న గారి యొక్క అవధాన విద్య నుండి తీసుకోబడింది. ఓకే, ఈ బిట్ ఇంపార్టెంట్. అవధాన విద్య నుంచి తీసుకోబడింది. నెక్స్ట్, సరస్వతి పుత్ర అవధాని పితామహ బిరుదాంకితులు ఎవరు? ఆప్షన్స్ ఏ వేటూరి ప్రభాకర శాస్త్రి, బి సివి సుబ్బన్న, సి తిరుపతి వెంకట కవులు, డి ఏ మరియు బి. కరెక్ట్ ఆప్షన్ బి సివి సుబ్బన్న. సరస్వతి పుత్ర అవధాని పితామహ బిరుదాంకితులు ఎవరు అంటే సివి సుబ్బన్న, కడప వెంకట సుబ్బన్న. మరి ఈయన రచించినటువంటి గ్రంథము శతావధాన ప్రబంధ త్రిపుటి అనేటటువంటి గ్రంథాన్ని రాశారు. నెక్స్ట్, క్రింది వాటిలో తిక్కన స్వామియాజు గారికి సంబంధించి సరి అయినవి అన్నారు. ఆల్రెడీ మన లాస్ట్ అంటే 5th క్లాస్లో ఈ తిక్కన గారి గురించి చెప్పుకున్నాం కదా. కాబట్టి ఏంటంటే నేను ఇంకా రచనలు అటువంటివి ఇవ్వలేదండి, ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాము. తిక్కన గారి యొక్క రచనలు నిర్వచనోత్తర రామాయణము, అలాగే ఆంధ్ర మహాభారతంలోని విరాట పర్వం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు 15 పర్వాలు రాయటం జరిగింది. అండ్ అలాగే ఇతనికి గల బిరుదులు కవి బ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు, ఇవన్నీ కూడా ముందే చెప్పుకోవడం జరిగింది కదా. సో ఆప్షన్స్లోకి వెళ్ళిపోదాం. ఆప్షన్ ఏ ఇంటి పేరు కొట్టరువు, బి తల్లిదండ్రులు అన్నమ్మ కొమ్మన, సి ఆతిథ్యం పాఠ్యభాగ కవి, డి పైవన్నీ సరి అయినవి.
కరెక్ట్ ఆప్షన్ డి. పైవన్నీ సరి అయినవే. తిక్కన సోమయాజు గారు ఆతిథ్యం పాఠ్యభాగ కవి. ఇతని యొక్క ఇంటి పేరు కొట్టరువు. ఇతని యొక్క తల్లిదండ్రులు అన్నమ్మ కొమ్మన. ఇవండి టోటల్గా మీకు 6, 7, 8 తరగతుల నుంచి వచ్చినటువంటి కవి పరిచయాలు. ఆల్మోస్ట్ మీరు ఈ వీడియో గనక చూస్తే, కవి పరిచయాలు వీడియోస్ గనక చూస్తే ఖచ్చితంగా మీరు బయట నుంచి ఒక బిట్ కూడా రాదండి. మీకు కేవలం టెక్స్ట్ బుక్స్లో ఏవైతే ఉన్నాయో అవే బిట్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది. సో ఈ లెవెల్ వరకు మీరు చదివితే సరిపోతుంది. నేనైతే కన్ఫామ్గా చెప్పగలను, ఒక బిట్ కూడా విడిచిపెట్టలేదు. మీరు కావలిస్తే చూడొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో 9, 10 తరగతుల యొక్క కవి పరిచయాలతో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.